నమస్తే అందరికీ జై గణేష్ వచ్చేసి మన వీడియో శ్రీ బావరాయ హాస్కాల్ అవుతున్నాం. మనం ఫస్ట్ బ్లాగ్లో చూసుకున్నట్టయితే అన్నవాళ్ళ దగ్గర ఫినిషింగ్ వర్క్ జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయిందా. ఇప్పుడైతే ఈ బ్లాగ్లో చూసుకున్నట్టయితే మనం అన్నవాళ్ళ దగ్గర మొత్తం కుందేన్ వర్క్తో అయితే సహా అయిపోయింది అనమాట. కొన్ని ఇట్లా గణేష్లకు అయితే ఆ గణేష్ ఎట్లున్నాయి, ఆ మోడల్స్ ఎట్లున్నాయి, ఆ పీస్ అన్నీ అయితే మీకు చూపిస్తాను. ఛానల్ కొత్త వీడియో అయినా కొత్త చూసిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. అయితే మీకు అన్ని గణేష్ అయితే ఒకసారి డీటెయిల్ అయితే చూపిస్తాను. ఏమేమి గణేష్ ఎట్లున్నాయో అన్నీ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూసుకున్నట్టయితే మనకి శివుని రూపంలో గణేశుడు అనమాట. కింద చూసుకున్నట్టయితే మనకు డమరు కమ్య గణేశుడు అయితే తాండవం చేస్తున్నట్టు ఇచ్చారు. మనకి జుట్టు చూసుకున్నది రియల్ జుట్టు మనకి ఎట్లుంటుందో మొత్తం అట్లా ఇచ్చారు అనమాట. గణేశునికి అయితే మంచిగా చూసుకోరు. ఇంత మంచిగా ఫినిషింగ్ అయితే డీటెయిలింగ్ వర్క్ అయితే మంచిగా ఇచ్చారు. మనకు ఆపోజిట్లో చూసుకున్నైతే ఇంకొక గణేశుడు మొత్తం చూసుకునే మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది కదా గణేశునికి అయితే చూసుకోరు. వచ్చేసి మనకైతే కింద మనకి ఫ్లవర్ మీద నిలిచినట్టు ఉంది గణేశుడు. మంచిగా డీటెయిలింగ్ వర్క్ అయితే మొత్తం పంచ వరకు వచ్చేసి మనకైతే గణేశుడు గాయస్ ఇట్లా డాన్స్ చేసినట్టు ఇచ్చారు మనకు కొంచెం గణేశుడు వచ్చేసి. గణేశుడు అయితే చూసుకురా మొత్తం కుందేన్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. మనకి చుట్టుపక్కల చూసినట్టయితే మనకి ఏ వర్క్ షాప్ లో ఇంతే డీటెయిలింగ్ అయితే మన కుందేన్ వర్క్ అయితే ఈయనే అయింది అనమాట. మొత్తం ఎంత డీటెయిలింగ్ అయితే మీకు కుందేన్ వర్క్ అయితే ఏడియాలి మీకు దగ్గరికి అయితే మీకు చూపిస్తే ఇంకా మొత్తం వేరే గణేష్లకి ఇట్లా అయినాయి అనమాట. ఆ వీటిలో మీకు కుందేన్ వర్క్ ఎట్లయినా అన్నీ చూపిస్తాను అనమాట. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఒకసారి మీకు ఎట్లుందో కుందేన్ వర్క్ ఒకసారి గైస్ చూసుకున్నట్టయితే మనకి కిరీటం మీద మొత్తం చూడరు గైస్ కుందేన్ వరకు. మనకు చెవులోకి వచ్చేసి మనకి ఇచ్చిరు అనమాట. తొండ మీద ఇట్లా చూసుకున్నట్టయితే మొత్తం చూడరు గైస్ ఎట్లుందో. చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అనమాట. మనకి గణేశునికి అయితే ఇట్లా మనకు కుందేన్ వర్క్ అయిపోయింది అనమాట. A to Z కుందేన్ వర్క్ అయిపోయింది. మనకి కింద చూసుకున్నట్టయితే పికాక్ ఇట్లా చూసుకున్నట్టయితే మొత్తం షైనింగ్ ఇచ్చినాం అనమాట. మొత్తం పికాక్ అయితే మొత్తం మెరుస్తుంది అనమాట. మొత్తం వేరే దగ్గర చూసినట్టు మనకి పికాక్ కలర్ వేసి పెట్టేస్తారు కానీ మొత్తం పికాక్ అయితే చెమకాయించినట్టు మొత్తం పికాక్ అయితే కలర్ చెంకి పెట్టేసారు మొత్తం. గణేష్ చూసుకున్నైతే డీటెయిలింగ్ వర్క్ అయితే మొత్తం కుందేన్ వర్క్ అయితే మంచి ఇచ్చారు కదా డీటెయిలింగ్ వర్క్ అయితే మొత్తం చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అనమాట. గణేశుడు అయితే మనకి అయినా బొట్టు చూసుకోరు కదా మొత్తం అయితే మొత్తం బొట్టు వర్క్ అయితే మంచిగా డీటెయిలింగ్ అయితే బొట్టు వర్క్ ఇచ్చారు. మీకు అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తారు ఇట్లా బొట్టు వర్క్ ఎట్లా ఉందనమాట. మీకు ఒకసారి పైకి ఎక్కి చూపిస్తాను మీకు చూడరు గైస్. మొత్తం బొట్టు వర్క్ ఎట్లా ఇచ్చారు చూడరు. మొత్తం డీటెయిలింగ్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట. గణేష్ అయితే కుందన్ వర్క్ కాలే గైస్. చూసుకున్నట్టయితే మన గణేష్ అయితే మన కింద చూసుకున్నట్టయితే మనకైతే వచ్చేసి మనకు పడవలకి ఇచ్చారు గణేశునికి. పైన గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ మంచిగా పూజ గణేశుడు. కింద చూసుకున్నట్టు మనకు బేస్ అనమాట. ఇది గణేశుడు కింద బోట్లో గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ ఉండు. మన పక్కకు చూసుకున్నట్టయితే ఇట్లా వచ్చేసి మనకు బ్యాలెన్సింగ్ పొజిషన్ అనమాట. అన్నీ అయితే బుకింగ్ అయిపోయినాయి ఈ షెడ్లా. మీకైతే డీటెయిలింగ్ వర్క్ ఎట్లుందో మనకు పెండింగ్ వర్క్ ఎట్లయితుందో అంతా మీకు చూపిస్తుంది ఒకసారి. మన చేతిలో చూసుకున్నైతే మనకి చాకు ఇది మనకి చక్రం పట్టుకోండి గణేశుడు అయితే. కింద చూసుకున్నైతే మనకి 3 పాములు ఇచ్చారు. ఇంకొచ్చేసి మనకి గ్లోబ్ అనుకుంటా ఐ థింక్ సో తెలియదు నాకు. ఇట్లా పక్కకు వచ్చేసి ఇంకొక మోడల్. కింద చూసుకున్నైతే మొత్తం ఫ్లవర్ ఇచ్చారు. ఫ్లవర్ పైన గణేశుడు అనమాట. మొత్తం పైన అయితే కుందన్ వర్క్ అయిందనమాట. ఇప్పుడే కవర్ చేసి పెట్టేసారు. పైన కుందన్ వర్క్ అయిందనమాట. అందుకే గణపతిలో మొత్తం గణేష్ చూపించలేకపోతున్నా. మొత్తం డీటెయిలింగ్ వర్క్ అయితే ఇట్లా మస్తు అయిపోయింది కుందన్ వర్క్ అయినాక. ఇక్కడ చూసినైతే మనకి బాలాజీ రూపంలో గణేశుడు. వెంకటేశ్వర స్వామి బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి మీద మన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ ఉన్నమాట. చూసుకోరు గ్యాస్. గ్యాస్ ఇది చూసుకున్నట్టు ఇంకొక మోడల్ అనమాట. మనకి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో మన గణేశుడు అనమాట. పక్కకు చూసుకున్నైతే 2 పికాక్లు ఇచ్చారు. మొత్తం చెంకి ఇట్లా ఇచ్చారు అనమాట. డీటెయిలింగ్ వర్క్ మస్తు ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకున్నైతే మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా చూసుకున్నారు గ్యాస్. మనకి ఎట్లా మొత్తం డీటెయిలింగ్ వర్క్ మస్తు ఇచ్చారు గ్యాస్. డీటెయిలింగ్ వర్క్ అయితే మొత్తం కుందన్ వర్క్ ఇట్లా ఏకదమ్ ఇచ్చారు గ్యాస్. కుందన్ వర్క్ అయితే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి. ఇక్కడ అయితే జరా లాంగ్ అయింది అయితే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా కుందన్ వర్క్ చూడరు గ్యాస్. మొత్తం చోలకి ఇట్లా చూసుకోరు గ్యాస్. కుందన్ వర్క్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి బొట్టు ఇచ్చారు. ఆ గణేష్ అయితే మొత్తం సిట్టింగ్ పొజిషన్ ఉంది మన గణేశుడు. గ్యాస్ చూసుకుంటే మన ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి రూపంలో గణేశుడు అనమాట. కింద పికాక్ ఇట్లా మొత్తం వచ్చేసి చెంకి ఇచ్చారు కదా. ఈ పికాక్ ఇట్లా మొత్తం షైనింగ్ కొడుతుంది. అయితే గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో మనకి 4-8 హ్యాండ్స్ అయితే గణేశుడు గ్యాస్. ఇట్లా బుకింగ్ అయిపోయింది. మీకు మొత్తం డీటెయిలింగ్ వర్క్ చూపిస్తున్నాం ఒకసారి ఎట్లుందో.
గైస్ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక మోడల్ గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో గణేశుడు అయితే కూర్చుండు. పక్క చూసుకున్నట్టయితే మనకి రిద్ధి సిద్ధి అయితే మన గణేశుడు భార్యలు అనమాట. మనకి రిద్ధి సిద్ధి గణేష్ అయితే సెంటర్ లో కూర్చుండు గైస్. మనకి ఇట్లా చూసుకున్నట్టయితే మొత్తం డీటెయిలింగ్ వర్క్ చూసుకోరు గైస్ ఒకసారి. మనకి అమ్మవార్లకి ఇట్లా కిరీటం అయితే మంచిగా డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు గైస్. మనకి ఇట్లా ఇంకో అమ్మవారికి ఇట్లా కిరీటంకి డీటెయిలింగ్ వర్క్ అయితే చూడరు గైస్ ఒకసారి. మొత్తం గణేష్ ఇట్లా మొత్తం డీటెయిలింగ్ అయితే మస్తు ఇచ్చారు గైస్. మొత్తం అయితే గైస్ ఈ గణేశుడు అయితే పెయింటింగ్ అయిపోయింది చూసుకోరు మీరు ఒకసారి. బ్యాక్గ్రౌండ్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది అనమాట. మీకు గణేశుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్ ఉండు. గణేశుడు అయితే మంచిగా చేతులు అయితే మనకి నాగపాము అయితే పట్టుకుంటుంది గణేశుడు. మనకు వచ్చేసి ఇంకొక మోడల్ గణేశుడు. మనకు బ్యాక్ సైడ్ లో బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు తులజాబావ్ అని అమ్మవారు మనకు మహారాష్ట్రలో ఫేమస్ అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకు పైన చూసుకున్నట్టయితే గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ ఉండు. మనకి ఇట్లా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది గైస్ మొత్తం. పక్క చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అనమాట. మనకి ఇట్లా చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మనకి ఇట్లా గణేష్ అయితే పెయింటింగ్ వర్క్ అయింది గైస్. కింద వచ్చేసి మనకి ఈడొక లయన్, ఈడొక టైగర్, ఒక టైగర్ ఇచ్చారు గైస్. వచ్చేసి మనకి ఇంకొక మోడల్ గణేశుడు. పైన వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో 5 మనకి పాములు ఇచ్చారు. 5 తలలో నాగం పాము ఇచ్చారు. గణేష్ అయితే బాడీ కలర్ పెయింట్ అయిపోయింది. గణేష్ అయితే నాగపాము మీద మనకు కూర్చొని గైస్ చూసుకున్నట్టయితే మీకు బేస్ అయితే కింద వచ్చేసి మనకి రాయల్ లెక్క ఇచ్చేసారు మొత్తం గైస్. గణేశుడు అయితే కూర్చుంది సిట్టింగ్ పొజిషన్ లా. మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు సూర్యప్రభావాలు ఇచ్చారు. మన గణేష్ అయితే ఇట్లా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది గైస్. మొత్తం గణేష్ బొట్టు చూడరు గైస్. మొత్తం పైకి వెళ్ళి చూపిస్తాను గైస్. ఈ గణేశుడు అయితే చూసుకురా మీరు. మనకు వచ్చేసి దశావతారంలో ఇది ఇట్లా ఒక అవతారం అనమాట. మన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో మన గణేశుడు. పైన వచ్చేసి మనకి ఛత్రి ఇచ్చారు అనమాట. మన గణేష్ యాక్చువల్లీ టక్లు ఉంటుంది, మనకి గుండు ఉంటుంది గణేశునికి అయితే బ్యాక్గ్రౌండ్ లో మనకు కనిపిస్తలే. ఛత్రి కింద అయితే మన గుండు ఉంటుంది గణేశునికి. సిట్టింగ్ పొజిషన్ లో గణేశుడు గైస్. మనకి కింద వచ్చేసి మనకి గ్లోబ్ వస్తుంది చూసుకురా గైస్. మనకి ఈ గణేశుని అయితే మనకి కుందేని వరకు అయితే అవుతుంది అనమాట. మన గణేశునికి వచ్చేసి చూసుకురా గైస్. మనకి ఈ గణేశుని ఇట్లా కుందేని వరకు అయిపోయింది అనమాట. చూసుకోరు మన గణేష్ ఇట్లా సిట్టింగ్ పొజిషన్ ఉండు. మనకి ఇక్కడ ఇట్లా వచ్చేసి మనకి మల్లార్ గణేష్ ఉండు. మల్లార్ గణేష్ ఎట్లుందో ఆ డీటెయిల్ అయితే మీకు చూపిస్తే ఒకసారి మీకు గైస్. గణేశుడు అయితే మనకి మొత్తం కుందేని వరకు అయిపోయింది. మన బ్యాక్గ్రౌండ్ ఇట్లా వచ్చేసి మనకి దేవుడు ఇచ్చారు అనమాట. మనకి చూసుకోరు మొత్తం కుందేని వరకు అయితే మొత్తం కుందేని వరకు అయితే హైలైట్ కుందేని వరకు గైస్. మనకైతే చూసుకున్నట్టయితే మీరు మనకు చూసుకున్నట్టయితే మన గణేశుడు సిట్టింగ్ పొజిషన్ మనకు పక్కకు చూసుకున్నట్టయితే మనకి రెడ్డి సిద్ధి కింద చూసుకున్నట్టయితే మనకు అలా కొడుకులు అనమాట. బ్యాక్ సైడ్ లో మనకైతే పాముల కింద అలా కొడుకులను అయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోబెట్టారు. మనకైతే గణేష్ అయితే రెడ్డి సిద్ధి గణేష్ మధ్యలో కూర్చున్నాను అనమాట. మనకి గైస్ మనకు చూసుకున్నట్టయితే మల్లార్ గణేష్ అనమాట. డీటెయిలింగ్ వర్క్ అయితే మస్తు ఇచ్చేసారు మొత్తం గణేశునికి అయితే. మొత్తం గణేశునికి అయితే చేతిలో అయితే మనకు కత్తి ఇచ్చారు. మన డీటెయిలింగ్ వర్క్ ఏమి ఇచ్చారంటే డీటెయిలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే చూసుకోరు గైస్. మనకు పైన కిరీటం అయితే మనకి గణేశుని తొండం అయితే ఏమి ఇచ్చారు తెలుసు మొత్తం అయితే మనకు కండైట్లా కట్టేసి కప్పిరు అనమాట. అయితే మంచిగా డీటెయిలింగ్ అయితే మస్తు ఇచ్చారు గైస్. గణేశుడు చూసినైతే మనకు కృష్ణుడు అవతారంలో ఉండు. పైన చూసినైతే ఇది ఒక పికాక్, ఇక్కడ ఒక పికాక్, ఇక్కడ ఒక పికాక్ ఇచ్చారు. మనకి కింద చూసినట్టయితే ఇదైతే మనకి పైన పికాక్ అయితే హ్యాంగింగ్ చేస్తారంట. మనకైతే గణేష్ అయితే మనకి పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది అనమాట. బాడీ పెయింటింగ్ అయిపోయింది. కింద చూసినట్టయితే మనకి మొత్తం రాళ్ళ మీద ఇచ్చారు మొత్తం. గణేష్ అయితే మొత్తం కుందన్ వర్క్ అయితే అవుతుంది అనమాట. చూసుకున్నట్టే మనకి చేతికి తొండంకి అయితే కుందన్ వర్క్ అవుతుంది. మనకి ఐస్ పెయింటింగ్ అలా అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇట్లా మనకి ఈడ పాములు ఇచ్చారు. మనకి ఇది ఇట్లా మనకి సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో ఆడ పాము అది సేమ్ ఇది అట్లనే ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ దీనికి. ఇట్లా చూసుకున్నట్టయితే మనకు మల్లార్ గణేష్ అయితే స్టాండింగ్ పొజిషన్ ఉండు. చూసుకోరు మనకైతే దీనికైతే ఇంకా కుందన్ వర్క్ అయితే కాలే మనకి. చూసుకోరు అయితే ఒకసారి మొత్తం డీటెయిలింగ్ వర్క్ అయితే మంచిగా ఇచ్చారు. డీటెయిలింగ్ వర్క్ పక్కకు చూసుకున్నట్టయితే ఇంకొక గణేష్ మనకైతే కుందన్ వర్క్ అయితే అవుతుంది. మనకి కిరీటంకి అయితే కుందన్ వర్క్ అయింది అనమాట. మన పైన మన తొండం ఇంకా చేతిలోకి అయిపోయింది. తొండంకి అయితే కాలే మన కిరీటం కుందన్ వర్క్ అనమాట. మనకి కిరీటం పైన చూసుకున్నైతే మంచిగా ఇచ్చారు కుందన్ వర్క్. పక్కకు చూసినట్టయితే మనకి ఇడొక టైగర్ వచ్చింది, ఇడొక టైగర్ వచ్చింది గైస్. మనకి గైస్ మనం చూసినట్టయితే గణేష్ అయితే మొత్తం కుందన్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. మనకి తొండం మీద చూసుకుంటే మనకి శూలం ఇచ్చారు, మనకి త్రిశూలం ఇచ్చారు తొండం మీద. గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ ఉండు. మనకి కింద చూసుకున్నైతే మనకి దేని మీద పెట్టి గణేష్ అయితే గ్లోబ్ అనుకుంటే సో గ్లోబ్ మీద అయితే గణేష్ అయితే కూర్చోబెట్టారు గైస్. మనకి గ్యాస్ చూసుకున్నట్టయితే మనకి అయితే పైన కుందన్ వర్క్ అవుతుంది. మనకు అచ్చడి ఇంకా
కింద మొత్తం సఫావేషన్ ఉన్నట్టు వనికి అని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తున్నా. పైన వచ్చేసి మొత్తం మనకు కుందన వరకు అవుతుంది గైస్ మనకి. ఇటు వచ్చేసి ఇప్పుడే పైన హై స్పెండింగ్ అయిపోయింది మనకి గణేశునికి. మనకు వచ్చి శివుని రూపంలో గణేశుడు అనమాట మొత్తం చూసుకున్నట్టయితే మీరు. గైస్ మొత్తం ఫుల్ వీడియో అయితే చూసిరా మీకు అయితే మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ అయితే గణేష్ అయితే చూపిస్తా. మన ఛానల్ అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి గణేష్ ఛానల్లో కొత్త వీడియో అయినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఉండగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.